చాలా మంది మారుతి కార్లని, డబ్బా కార్లని, సేఫ్టీ లేని కార్లని ట్రోల్ చేస్తా ఉంటారు. నేను ఒక విషయం అయితే అనుకుంటున్నాను, అది నిజమా కాదని మీరు చెప్పండి. మారుతి సుజుకి అనే కంపెనీ కార్లు రిలీజ్ చేయకపోతే చాలా మంది యొక్క సొంత కార్ కల అయితే నెరవేరదు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మారుతి సుజుకి కార్లు వెరీ పాకెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఏంటంటే మైలేజ్, రెండోది ఏంటంటే సర్వీస్, మూడోది ఏంటంటే స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, నాలుగోది ఏంటంటే రీసేల్ వాల్యూ. ఇక సేఫ్టీ అంటారా, మనం 80 స్పీడ్ దాటిన తర్వాత ఏ కార్ అయినా సరే ఇంచుమించు సేఫ్టీ అయితే ఉండదు. ఇక క్రాష్ టెస్టింగ్ అంటారా, 64 km/h స్పీడ్ మీద అయితే క్రాష్ టెస్టింగ్ అయితే చేస్తారండి. ఆ స్పీడ్ లో టెస్ట్ చేసినప్పుడు వచ్చినవి ఈ స్టార్లన్నీ కూడా. ఈ రోజు రాజమండ్రి నుంచి అనకాపల్లి మధ్యలో 2 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు, ఒకటేమో ఫ్రంట్ మొత్తం పచ్చడైపోయింది, ఇంకోటేమో వెనక సగం పచ్చడైపోయింది. మనం వెళ్లే స్పీడ్ ని బట్టి జరిగే యాక్సిడెంట్ ని బట్టి ప్రమాదం అయితే ఉంటుంది అనమాట, ఏ కార్ అయినా అంతే. లేదు కొన్ని సేఫ్టీ కార్లు వేసుకొని, ఇదిగోండి వర్షం అయితే బేబత్సంగా పడుతుంది కదా, ఇలాంటి వర్షంలో ఫాస్ట్ వెళ్ళి సడన్ గా ఆపేసినటువంటి లారీ కిందకి దూరిపోయి మనం చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకి టైం అయిపోయిందంటే ఏ కార్ అయినా సరే మనం అయిపోతామండి. అపోహలను పట్టించుకోకుండా మీకు నచ్చినటువంటి కారు ప్రశాంతంగా కొనుక్కోండి. మనకి టైం ఉన్నంత వరకు భూమి మీద ఉంటామండి. 250 మంది ప్రయాణించినటువంటి ఫ్లైట్ లో అందరూ చనిపోగా ఒక ఫ్లైట్ నుంచి గెంతేసి బతికారనమాట. దేవుడిచ్చిన టైము మనకు ఉన్నంత వరకు మనకి ఏ కారు ఏమీ చేయలేదు. అలానే సప్పని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన మనిషి అంటే ఏ టైము మనల్ని ఆపలేదు.